మామూలుగా మనం మీరు చాలా వీడియోస్‌లో ఈ నాగసర్ప దోషాల గురించి ఎలా మనకి తెలుస్తుంది అనేది గత వీడియోస్‌లో చాలా చక్కగా వివరించారు. అయితే మనకి చాలామంది మాట్లాడుతూ ఉంటారు పితృదోషాలున్నాయని, పితృకా దోషాలున్నాయని. లేదా తల్లి వల్ల సంక్రమించేది మాతృకా దోషాలున్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునండి. అసలు ఏమిటి? ఈ దోషాలేమిటి? మనకి ఎలా తెలుస్తాయి? దానికి పరిహారాలేమిటి? చెప్పండి. చాలా మంచి మాటమ్మా. ఇది కూడా జాతక పరిశీలన చేస్తే హ్మ్. జ్యోతిష పండితుడికి అద్దం వల్లే కనిపిస్తుంది చక్రాల్లో. ఓకే. వీరికి మాతృకా దోషం ఉంది, పితృకా దోషం ఉంది అని. ఓహ్! చాలా మంది మన మనుషులమండి, మనుషులుగానే ఉండాలి. మనిషి తత్వం ఏంటి? ప్రేమ, ఆప్యాయత, అవును. అభిమానం, తోటి మనిషిని గౌరవించే తత్వం, హ్మ్. హ్మ్. మంచిగా మాట్లాడటం, మంచిగా నడుచుకోవటం, హ్మ్. ప్రతి మనిషికి తనకేం కావాలో తను తెలుసుకోవటం అవును. కదా. నేను ఇలా ఉండాలి, నా హ్మ్. బిహేవియర్ ఇలా ఉండాలి, నేను ఇలా నడవాలి, ఇలా ఎవరిని వాళ్ళు మాట్లాడాలి. తెలుసుకుంటే అసలు సగం సనాతన ధర్మాన్ని పాటించినట్టే. అవునవును. హ్మ్. ఇలా నడుచుకోవాలి, ఇలా నేను చూడాలి, ఇలా అవును. మాట్లాడాలి, హ్మ్. ఇలా ప్రతిదీ మనకు తెలుసు. హ్మ్. కానీ చాలా మంది అలా ఉంటున్నారా? హ్మ్. ఉండట్లేదు. మాతృకా దోషాలు, పితృకా దోషాలంటే తల్లి, తండ్రి జీవితంలో అసలు మన వాళ్ళ రుణం అనేది తీర్చుకోలేనిది. హ్మ్. ఎన్ని తరాలు మించైనా సరే ఈ తల్లి, తండ్రిని సరిగ్గా చూసుకోకపోయినా, వాళ్ళని బాధ పెట్టినా, హ్మ్. కఠినంగా మాట్లాడినా, వాళ్ళని నిందించినా, కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, తల్లిదండ్రులని. కన్నావు, భూమి మీద పడేసావు, మాకేమన్నా ఇచ్చావా, హ్మ్. చేసావా హ్మ్. హ్మ్. అని అలా నిందిస్తూ ఉంటారు. అది నింద. హ్మ్. హ్మ్. చూడకపోవటం, వాళ్ళ ఆలనా పాలన చూడకపోవటం, వాళ్ళకి బట్టలు ఇవ్వటం, అన్నం పెట్టటం, ఇట్లాంటివన్నీ చేయకపోవటం కూడా హ్మ్. చాలా దోషమండి ఇది. హ్మ్. నింద కూడా చేయకూడదు, వాళ్ళని తిట్టకూడదు. హ్మ్. కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు అవును. చాలా మంది. అలా కూడా చేయకూడదు. వాళ్ళని ఎక్కిరింత కుక్కిరింతగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. హుహు. ఏదైనా సరే హ్మ్. తల్లిదండ్రి పట్ల అలా ప్రవర్తించటం అనేది తప్పు. అవును. తర్వాత సరే, ఉన్నంత కాలం నువ్వు చూసావు, చూడలేదు, ఏం చేశావు? వాళ్ళు కాలం చేసిన తర్వాత హ్మ్. వాళ్ళకి పితృకార్యాలు చేయకపోవటం, వాళ్ళకి చేయవలసినవి ఆ పోయిన 13 రోజుల్లో కానీ, సంవత్సరీకంలో కానీ, తర్వాత వచ్చే తద్దినాల్లో కానీ ఈ పితృకార్యాలనేవి చేయకపోవటమే అవును. మాతృకా దోషాలు, పితృకా హ్మ్. దోషాలు. మహాలయ పక్షాలొచ్చినప్పుడు చాలా మంది చేస్తుంటారు దాన్ని పెట్టాలమ్మా. అవును. కొన్ని ఏరియాల్లో మహాశివరాత్రికి కూడా హ్మ్. ఈ తెప్పలు వదలటము అంటారు. హ్మ్. అట్లాంటివి కూడా హ్మ్. చేస్తారు. అంటే ఎవరి ఆచార వ్యవహారాలు, వాళ్ళు పితృకార్యాలు ఎలా హ్మ్. చేస్తారు? కొందరు తెప్పలు వదలటం అంటారు, కొందరు తద్దినాలు పెట్టడం అంటారు, కొందరు పితృతర్పణాలు చేయటం అంటారు. అవును. ఎవరి ఆచార వ్యవహారాలు, ఎవరి ధర్మాల్లో ఎలా ఉందో ఈ హ్మ్. పితృకార్యాలకు సంబంధించినవనేవి ఇవన్నీ చేయకపోవటం తరతరాలు మించి. హ్మ్. హ్మ్. ఇదే మాతృకా దోషాలు, పితృకా దోషాలు అంటే. హ్మ్. మరి ఇవి పోవాలి అంటే ఏం చేయాలి? ఇక ధర్మాచరణలు చేసుకుంటూ, తర్వాత ఇక నుంచైనా తల్లిదండ్రిని గౌరవించుకుని మీ వంశం బాగుండాలి. హ్మ్. మెయిన్ అది. తర్వాత హ్మ్. వాళ్ళు తల్లిదండ్రి వీళ్ళు ఇలా చేసినప్పుడు, హింస పెట్టినప్పుడు హ్మ్. వాళ్ళు శపిస్తారు. ఒకప్పుడు పడతారు, 2 రోజులు పడతారండి. అవును. ఎప్పుడో అప్పుడు వాళ్ళకి కష్టం కలిగి వాళ్ళు ఏదో ఒక తిట్టారనుకోండి, అది శాపమే తగులుతుంది. వాహ్! హ్మ్. ఆ శాపమే తగిలినప్పుడు నీ ఆస్తులే పోవచ్చు, నీకు హ్మ్. బిడ్డలే పుట్టకపోవచ్చు, హ్మ్. బిడ్డల్నే నువ్వు నష్టపోవచ్చు, అయ్యో! యాక్సిడెంట్లే జరుగుతాయి, అయ్యో! హ్మ్. ఇన్నెన్ని ఉంటాయి, ఏమైనా జరగచ్చు. రైట్. దానికి మించిన శాపం లేదు. హ్మ్. కాబట్టి ఇదే పితృశాపం, పితృదోషం, పితృకా దోషాలు, మాతృకా దోషాలంటే ఇవే. ఓకే. కాబట్టి ఎవరైనా తెలుసుకుని హ్మ్. ఎవరిని తల్లిదండ్రిని అట్ట బాధ పెట్టకండి, చక్కగా చూసుకోండి. ముందు ముందు తరాలకి ఈ పితృశాపం, పితృ దోషాలు రాకుండా చేసుకోవటం అనేది మీ చేతిలోనే ఉంది. ఓకే. పరిహారం చెప్పండమ్మా. అంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇవి వీటి నుంచి బయటపడొచ్చు ఇలాంటి దోషాలున్నప్పుడు? పిల్లలకి చెప్పండి హ్మ్. ఇలా చెయ్యొద్దు అని. హ్మ్. ముఖ్యంగా హ్మ్. వాళ్ళని ఈ ధర్మాచరణలో ఇలా ఉండాలని చెప్పండి. దానివల్ల కలిగే ప్రభావాలు చెప్పండి. హ్మ్. తర్వాత అనుభవిస్తున్నారు కాబట్టి పెద్దల్ని అడిగి, హ్మ్. పండితుల్ని అడిగి, వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని తీసుకొని. హ్మ్. ఆ రెమెడీ ఏంటో చేసుకోండి.
ఆ కష్టం నుంచి బయటపడండి. మన పీఠంలో ఆ రెమెడీగా పితృదోషం మాతృకా దోషానికి నాగప్రతిష్ఠ కార్యక్రమం. దేనికైనా ఆ సంకల్పం ఉంటుంది. దేనికైనా ఒక నాగప్రతిష్ఠే, కానీ సంకల్పాలు వేరే ఉంటాయి. మహాసంకల్పం చెప్పుకుని, వ్యక్తిగత సంకల్పం చెప్పుకుని ఆ కార్యక్రమం అనేది చేసుకోండి. తర్వాత జాతకంలో చెప్తోంది కదా, ఆ జాతక ప్రభావంలో మీకు ప్రజెంట్ ఎవరైతే జరుగుతున్నారో వాళ్ళకి జపతపాదులు హోమాదులు కూడా కార్యక్రమాన్ని చేయించుకోండి, నివారణ అవుతుంది. సో దాని నుంచి బయటపడొచ్చు అంటారు ఇక. తప్పకుండా అండి, తప్పకుండా. ఇది చేసిన తర్వాత మళ్ళీ జాతక పరిశీలన చేయించుకుంటే ఇంకో జనరేషన్ పుడతారు కదా, అవును, వాళ్ళకి ఈ జాతక రీత్యా మాతృదోషాలు పితృకా దోషాలు ఉన్నాయా లేదా అని దాంట్లో తెలిసిపోతుంది. చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇలా. ఇప్పుడు దోషం ఉంది చూపించుకున్నారు, జాతకులు చెప్పారు, చెప్తే ఇదే ప్రశ్న వాళ్ళు కూడా అడిగారు, మాకు మళ్ళీ ఈ దోషం ఇంకో తరానికి రాదని ఏమిటి అని అడిగారు, ప్రశ్నించారు. తప్పులేదు, ప్రశ్న వస్తేనే సమాధానం దొరుకుతుంది. మనం మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమం చేసుకోగలుగుతాం. ముందు అసలు ప్రశాంతంగా ఉండగలుగుతాం, లోపల వెళ్ళిపోతుంది కదా. అయితే మళ్ళీ వచ్చే బిడ్డకి, పుట్టే బిడ్డకి, ముందు చరణంలో జన్మించే బిడ్డకి మళ్ళీ జాతకం వేస్తే మీరు ఇప్పుడు రెమెడీ చేశారు కానీ దాంట్లో పితృకా దోషం మాతృకా దోషం ఉండదు. సో చాలా అంటే చాలా బాగా చెప్పారమ్మా ఈ విషయం మాత్రం. అంటే నాగప్రతిష్ఠ ఎందుకు చేసుకోవాలి, ఏమిటి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేసున్నాం. కాకపోతే ఈ మాతృకా దోషాలు పితృకా దోషాలు ఒకవేళ ఉంటే నాగప్రతిష్ఠ చేసుకుంటే దాని నుంచి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఏ విధమైన ఫలితం పొందుతారు అనేది క్లారిటీగా చెప్పారు. ఒకసారి చేసి చూడండి, తప్పకుండా మీ పిల్లలకి ఆ దోషాలు లేకుండా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేసుకోవాల్సిందే. అదే కాదు, మీ జాతకాల్లో ఎలాంటి దోషాలు ఉంటే దీనికి సంబంధించినవి, దానికి పరిహారం మీకు సంబంధించిన గురువు గారు ఏదైతే చెప్తారో అది చేసుకునే ప్రయత్నం చేయండి అన్నట్టుగా అమ్మ చెప్తుంది. నాగప్రతిష్ఠ ది బెస్ట్ రెమెడీ. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటాయి తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి కార్యక్రమం ఎలా ఉంది ఏమిటి అని. ఈ వీడియోని అందరూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. నమస్తే.